सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके। హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఎవరినైనా అక్క అని పిలిస్తే అది మనసులో నుంచి రావాలి. బయట దీది, రూమ్లో బీబీ. షిల్లాంగ్ హనీమూన్ మర్డర్ కేసులో ఇదే కొత్త ట్విస్ట్. వరుసలను కూడా తమ స్వార్థానికి వాడేసుకుంటున్నారు. అక్క తమ్ముడు, అన్నా చెల్లి మధ్య ఎంతో పవిత్రమైన బంధం ఉంటుంది. కానీ ఈ కన్నింగ్ సోనం, రాజులు మాత్రం బయట ప్రపంచానికి అక్కా తమ్ముడుగా ఉంటూ సీక్రెట్గా మాత్రం పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అందుకోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఓ తల్లికి కడుపు కోతన పెట్టారు. ఓ కుటుంబం పరువును బజారుకి ఇచ్చారు. పరామర్శలు, సంతాపాలు పోయిన కొడుకుని తిరిగి తీసుకురాలేవు. అందుకే రాజా రఘువంశీ మృతదేహం దొరికినప్పటి నుంచి ఆ తల్లి కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన కొడుకు సుఖంగా ఉంటాడనుకుంటే కోడలే కడతేరుస్తుందని కుటుంబం ఊహించలేకపోయింది. ఎవరొచ్చి కదిలించినా రఘువంశీ తల్లి ఉమా కంట కన్నీటి ప్రవాహమే. నిందితులకు శిక్ష పడాలని, అంతకంటే తాను చెప్పేదేం లేదంటోంది ఆ తల్లి హృదయం. మరోవైపు రాజా రఘువంశీ హత్య కేసులో అతని భార్య సోనం హత్య కుట్రలో పాలు పంచుకున్నట్లుగా అంగీకరించింది. సదర్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణ సందర్భంగా రాజా హత్య ప్రణాళికలో తాను కూడా పాల్గొన్నట్లుగా సోనం చెప్పింది. వాస్తవానికి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం ఆమెపై సేకరించిన ఆధారాల గురించి సోనంకు చెప్పింది. దీని తర్వాత హత్య కుట్రలో తాను కూడా పాల్గొన్నట్లు సోనం అంగీకరించింది. రాజా హత్య కేసు నిందితులను పోలీసులు షిల్లాంగ్లో ముఖాముఖికి తీసుకొచ్చారు. ఆ సమయంలో సోనం, రాజు కూడా ముఖాముఖికి వచ్చారు. ఈ సమయంలో ఎస్ఐటి విచారణలో సోనం హత్యను అంగీకరించారు. ఎస్ఐటి చూపించిన ఆధారాలను చూసిన తర్వాత సోనం తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో రాజా రఘువంశీ భార్య సోనం, సోనం ప్రేమికుడు రాజ్ కుష్వాహా, 3 కాంట్రాక్ట్ కిల్లర్లు ఆనంద్, ఆకాష్ రాజ్పుత్, విశాల్ అలియాస్ విక్కీ ఠాకూర్ ఉన్నారు. సోనంను యూపీలోని గాజాపూర్లో అరెస్ట్ చేశారు. రాజ్ కుష్వాహా, విశాలను ఇండోర్లో అదుపులోకి తీసుకున్నారు. ఆకాష్ రాజ్పుత్లను మధ్యప్రదేశ్లోని సాగర్ నుండి, ఆనంద్ను యూపీలోని లలిత్పూర్ నుండి అరెస్ట్ చేశారు. రాజాను హత్య చేసిన 3 కాంట్రాక్ట్ కిల్లర్లు విశాల్, ఆనంద్, ఆకాష్ కూడా తమ నేరాన్ని అంగీకరించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ప్రకారం సోనంకు తన సొంత ఫ్యాక్టరీలో పనిచేసే రాజ్ కుష్వాహాతో సంబంధం ఉన్నట్లుగా తేలింది. సోనం ఎంత క్రిమినల్ మైండ్తో ప్లాన్ అమలు చేసిందంటే, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన 3 ముళ్ల బంధంతో ఒకటైన సోనం భర్తను దగ్గరికి రానివ్వలేదు. పెళ్ళైన 4 రోజులకే భర్త మర్డర్కి స్కెచ్ వేసిన సోనం హనీమూన్ ట్రాప్లోకి లాగింది. గౌహతి కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానని భర్తకు కండిషన్ పెట్టింది. దట్టమైన అడవులతో నిండిన నాంగ్రియాట్ ప్రాంతానికి తీసుకెళ్లాలని భర్తను బలవంత పెట్టింది. అక్కడ టూరిస్టులు ఎక్కువగా ఉండడంతో స్పాట్ మార్చింది. వెయిసావ్ ధాంగ్ జలపాతం దగ్గరికి తీసుకెళ్ళింది. అంటే మే 23వ తేదీన అక్కడ అదృశ్యమయ్యారు. జూన్ 2న రాణా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. కనిపించకుండా పోయిన సోనం ఆల్ ఆఫ్ సడన్గా ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షమైంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి గాజీపూర్లో వదిలేశారని ఆరోపించింది. కానీ అవన్నీ అవాస్తవాలేనని మధ్యప్రదేశ్ పోలీసులు కొట్టిపారేశారు. ఇక మే 25 నుంచి 27 మధ్య సోనం ట్రైన్లో ఇండోర్ వెళ్ళి ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసింది. హత్యకి ముందు, ఆ తర్వాత ఏం జరిగిందో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఓ ట్యాక్సీ మాట్లాడి సోనంను రాజ్ కుష్వాహా యూపీకి పంపించాడు. ఇదిలా ఉంటే రాజ్ కుష్వాహాతో సోనం సంబంధం గురించి ఇంట్లో వాళ్ళకి ముందే తెలుసునని రఘువంశీ సోదరుడు విపిన్ అన్నారు. ఇష్టం లేకున్నా బలవంతంగా రఘువంశీతో పెళ్లి జరిపించారన్నాడు. పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత రఘువంశీని ఏం చేస్తానో చూడు, అవన్నీ మీరు భరించాల్సిందేనని సోనం తన తల్లితో చెప్పిందని విపిన్ అన్నాడు. అదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. మరోవైపు తన బిడ్డ హత్యకు కుజదోషమే కారణమని రఘువంశీ తల్లి ఆరోపించింది. సోనంకు కుజదోషం ఉందని, దాన్ని తొలగించుకోవడం కోసం పథకం ప్రకారం తన కొడుకును పెళ్ళాడిందన్నారు. గౌహతి కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు అందులో భాగమన్నారు. కుజదోషం పోగొట్టుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో అరటి చెట్టుతో పెళ్లి చేసి చెట్టును కొట్టేస్తే ఆచారం ఉందన్నారు. అరటి చెట్టులా తన కొడుకును పెళ్లి చేసుకుని హతమార్చిందని అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు, దోపిడీ దొంగల పనిగా నమ్మించేందుకు బంగారం ధరించాల్సిందిగా వంశీపై సోనం ఒత్తిడి తెచ్చిందన్నారు. తన సోదరుడు అమాయకుడంటోంది రాజ్ కుష్వాహా సోదరి సుహాని.
సోనంను అక్క అని పిలిచేవాడని, రాజ్ తప్పు చేశాడని అందరూ అంటుంటే నమ్మశక్యంగా లేదన్నారు. ఇక భర్తను హత్య చేయించిన సోనం అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. రఘువంశీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి సౌత్ జన్మం కా సాద్ హై అంటూ పోస్ట్ పెట్టింది. తమది 7 జన్మల బంధం అంటూ తన భర్త బతికే ఉన్నాడని నమ్మించింది. కానీ హనీమూన్ సమయంలో సోనం ఒక్క ఫోటోను వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని పోలీసులు గుర్తించారు. ఇక రఘువంశీ హత్య తర్వాత స్పాట్కి 10 కిలోమీటర్ల దూరంలో సోనం 3 వ్యక్తులతో మాట్లాడినట్లు పోలీసులు CCTVలో గుర్తించారు. ఈ కేసులో సోనం సహా మిగతా 4 నేరాన్ని అంగీకరించారు. రఘువంశీని చంపే క్రమంలో సోనం స్పాట్లోనే ఉందని, రాజ్ కుష్వాహా మాత్రం ఇండోర్లో ఉన్నాడని నిందితులు పోలీసులకు వివరించారు. ఇదిలా ఉంటే సోనం రాజా రఘువంశీని వివాహం చేసుకున్నప్పటికీ ఆమె అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడలేదు. సోనం తన ప్రేమికుడు రాజును మర్చిపోలేకపోయింది. అందుకే రాజాను వదిలించుకోవడానికి ఆమె హత్యా ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను రూపొందించడంలో రాజు కూడా ఆమెకు మద్దతు ఇచ్చాడు. వివాహం జరిగిన 9 రోజుల తర్వాత ప్లాన్లో భాగంగానే 20న రాజా సోనం షిల్లాంగ్కు బయలుదేరారు. వారు మే 23న షిల్లాంగ్ చేరుకున్నారు. మరియు అదే రోజున హంతకులు రాజాను చంపారు. హనీమూన్ ఎపిసోడ్లో విచారిస్తున్న కొద్దీ అనేక రకాలైనటువంటి ఊహించని మలుపులు, కొత్త కోణాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సర్వమంగళ మాంగళ్యే